వాళ్ళు లేట్ అవుతారు, ఇవాళ నాకు లేట్ అయింది. ఎంతమంది తిడతారు పండనికి వచ్చినావరా? రోలింగ్ యాక్షన్. డైరెక్టరు వెనక ముందు చూసుకోడ కనిపిస్తాం వల్ల పుణ్యం ఉంటుంది. నువ్వు కాలేడు ఏ కెమెరాలు సరే అన్న దగ్గర దొరుకుతాయి, సీసీ కెమెరాతో సహా. అది గుర్తుందా నీకు? నీకు ఏ పోరి ఏ పబ్ తీసుకోవాలా గుర్తుంటా, కానీ మగలో అన్నం పెట్టాలని గుర్తుండదు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు గొడ్డలని వచ్చినప్పుడే రా గొడ్డలు పోయి సాటి పెట్టామా. మీ పేమెంట్ నాకేమో అవసరం రాన్నాడు. పెద్ద మాట అన్నాడు సార్. ఇమ్రాన్ అన్న చేస్తున్న సినిమా షూటింగ్ సెట్ కు గంగు వెళ్లినప్పుడు జరిగిన విశేషాలను సరదాగా వివరించారు. ఇమ్రాన్ అన్న షూటింగ్ కు 2 గంటలు ఆలస్యంగా వెళ్లడంతో ఇమ్రాన్ అన్న తన టీం సభ్యులైన గోపాల్ మరియు చింటూలపై ఎంత సీరియస్ గా బిహేవ్ చేస్తాడో ఈసారి వాళ్ళిద్దరూ ఇమ్రాన్ అన్నను అదే విధంగా సీరియస్ అయినట్టు ఆట పట్టించారు. సినిమా నిర్మాణానికి ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నాయని, సమయం వృధా చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుందని ఇమ్రాన్ అన్న కూడా ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సెట్లో ఉపయోగించే ఖరీదైన కెమెరాలు, లెన్సులు మరియు లైటింగ్ గురించి గంగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఒక సినిమా తీయడం వెనుక ఎంతమంది కష్టం ఉంటుందో వివరించారు. మధ్యలో షూటింగ్ గ్యాప్లో ఆర్టిస్టుల మధ్య జరిగిన సరదా సంభాషణలు, గిల్లి కజ్జాలు మరియు పేమెంట్ల గురించి వారు వేసుకున్న జోకులు వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా షూటింగ్ మధ్యలో ఆహారం ఆర్డర్ చేయడం మర్చిపోయిన విషయంపై మరియు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న సీన్లపై గంగు తనదైన శైలిలో కామెడీని పండించారు.